నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగిన ఘటన మరొక ముందే మరోసారి అటువంటి సంఘటనే జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఫేరోజు ఖాన్పై ఆత్మకూరు మండలం వాసిలి వద్ద అదే గ్రామానికి చెందిన యువకులు దాడికి పాల్పడి గాయపరిచారు. బస్సు డ్రైవర్ ఫేరోజు ఖాన్ చెప్పిన వివరాల మేరకు ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు నెల్లూరుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో బస్సులో విద్యార్థులు, ఉద్యోగస్తులు తదితర ప్రయాణికులు నిండుగా ఉండడంతో బస్సులో జనం ఎక్కేందుకు వీలుకాక వాసిని వద్ద బస్సులో ఉండేవారు దిగేందుకు బస్సును ఆపడం జరిగింది. కానీ అప్పటికే బస్టాండ్ వద్ద భారీగా జనం నించొని ఉండి బస్సులో ఎక్కేందుకు తోసుకుని ఎక్కే ప్రయత్నం చేశారని, బస్సు కండక్టర్ బస్సు ఫుల్ అయ్యింది, ఎక్కడానికి వీలు లేదంటూ అక్కడ ఉండేవారిని వారించి బస్సును బయలుదేరేందుకు సిగ్నల్ ఇవ్వడంతో డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ తమను ఎక్కించుకోలేదనే కోపంతో అక్కడే ఉన్న కొందరు యువకులు డ్రైవర్పై బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారని తెలిపారు. తనపై దాడికి ప్రయత్నించిన క్రమంలో బస్సులో ఉన్న ఆర్టీసీ చెందిన మరో సిబ్బందిపై కూడా ఇక్కడి వారు దాడికి పాల్పడి గాయపరిచారని చెప్పారు. గాయాల పాలైన తాము బస్సును ఆత్మకూరు డిపోకు చేర్చి డిపో మేనేజర్ సూచనలతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపారు. తమ బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డిపో మేనేజర్ కరీమునిసా తెలిపారు. నా పేరు ఫిరోజ్ ఖాన్. నేను గత 2 సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్నాను. హైర్ బస్సుకి నేను నెల్లూరు నుంచి ఆత్మకూరుకి బయలుదేరి 7:15కి అక్కడ తీసుకుని బండి వస్తున్నాను. లైన్ పొడుగుడుతో పిల్లకాయలని, స్టూడెంట్స్ని, ప్యాసింజర్ని, ఎంప్లాయీస్ని అందరిని ఎక్కించుకొని ఫుల్ సీటింగ్తో పిల్లకాయలు, చదువుకునే పిల్లకాయలు ఆ టయాన స్కూళ్ళు ఉన్నాయని స్టాండింగ్తో వచ్చి వాసిలి దగ్గరికి వచ్చేతలకి అక్కడ ఆపాను. దిగేవాళ్ళు ఉంటే 4 దిగారు, 10 మంది ఎక్కారు. ఇంకా 20-30 మంది ఉన్నారు అక్కడ వాసిల్లో. కానీ ఫుట్బోర్డు ప్రయాణం నేరమని కర్ణాటరమ్మ గారు అంతవరకు ఆపి వెనక బస్సులు ఎక్కండి, బస్సు ఎక్కడానికి కానీ స్థలం లేదని చెప్పింది వాళ్ళకి. కానీ వాళ్ళు స్టూడెంట్స్ నిలబడిపోయారు. కానీ వీళ్ళు పక్కన ఉండే మనుషులు ఆపు పిల్లకాయలు ఎక్కించుకోపోమన్నారు. నేనుండి సరే గ్యాప్ ఉంటే ఎక్కిండి అని చెప్పాను. ఈలోపు రే ఆపుతో బండి లేదన్న. నేను ఆపే ఉన్నాను కదా, ఎక్కడికి పోతున్నాను అన్నాను. ఈలోపు డోర్ తీసి ఒక అతను గొడుగుతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఎందుకు కొడుతున్నావు ఏందని అడిగితే దాని పక్కన ఇంకొక ఇద్దరు వచ్చి ఏంద్రా నువ్వు మాట్లాడేదని వాళ్ళు ఉన్న కాడికి బండిలో గ్యాస్ సిలిండర్ అవి ఉంటే తీసుకొని కాళ్ళు మీద గాయం చేశారు, చేతికి గాయం చేశారు. ఈ ఏలైతే పనిచేయని వెనక్కి ఇచ్చేశారు. నేను ఏం చేస్తున్నారా ఏందని నా పక్కన ఏపీఎస్ఆర్టీసీలో ప్రవీణ్ కుమార్ అని డీజిల్ పడతా ఉంటారు ఆయన కానీ మెకానికల్. ఆయనకి కన్ను ఇంతలా వాసిపోయింది, కొట్టారు ఆయనకి. కానీ ప్రవీణ్ తన పేరు, డీజిల్ పడతా ఉంటాడు డిపోలో. కొట్టి గందరగోళం చేశారు. అతను అడ్డం వచ్చినాను. దాని తర్వాత కండక్టర్ వచ్చి ఏంది ఇది ఎందుకు కొడుతున్నారు, ఎందుకంటే 2 కాళ్ళు పట్టుకొని కింద ఈడుస్తా దిగర నువ్వు ముందు అంటున్నాడు. కానీ ఇంకా నేను ఒక్కడిని, నేను ఏం చేయలేను, చెయ్యను కూడా, నాకేం అంత అవసరం లేదు. కానీ 2 కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని ఈ నడువులన్నీ నొప్పులు, నేను స్టీరింగ్ పట్టుకొని అయితే దిగల, లాగేదే లాగిండ్రు. గందరగోళం గబ్బు చేసేదానికి ఇంకా నేను ప్రయాణికులు అందరూ ఎంప్లాయీస్ టైము. ఇంకా నేను బండి ఆడ ఆపేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ బండి తీసుకొని వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చి నేను బండి ఆడ ఆపి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఆత్మకూరు నెల్లూరు సర్వీసు నెల్లూరు నుంచి బయలుదేరి ఆత్మకూరు వస్తుండగా వాసల దగ్గర బండి ఆపారండి. ఆల్రెడీ దాంట్లో 89 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ప్యాసింజర్స్ పిల్లలు అందరూ ఉన్నారండి. వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా అని బండి ఆపితే 10 మంది వాసుల దగ్గర దిగారండి. 30 మంది పిల్లల దాకా వాసుల్లో ఉన్నారు. అంటే కాలేజ్కి, స్కూల్స్కి వాటికి రావడానికి 15 మంది పిల్లలు ఎక్కండమ్మా, ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు బస్సులో, కాబట్టి మిగతా పిల్లలు వెనక బస్సు వస్తుందమ్మా దాంట్లో ఎక్కమని కండక్టర్ గారు వాళ్ళకి సంజాయించారు. చెప్పినా కూడా వీళ్ళు చెప్పిన తర్వాత బండి కండక్టర్ గారు వెళ్ళమని చెప్పేసి సిగ్నల్ ఇచ్చారు. ఇవ్వగానే డ్రైవర్ గారు జస్ట్ మూవ్ చేయగానే వాసిలి గ్రామస్తులు అక్కడ బండికి అడ్డగించుకొని డ్రైవర్ డోరు బలవంతంగా లాగి డ్రైవర్ని కాళ్ళతో బయటికి లాగి ఒక అతనైతే బస్సులో ఎక్కేసి, మా దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుందండి బస్సులో ప్రతి బండిలో, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాక్కొని డ్రైవర్ కాళ్ళ మీద వాటి మీద కొట్టడం జరిగిందండి. బలవంతంగా చెయ్యి వంచేశారు. అలాగే ఒళ్ళంతా పూనం చేశారు. ఇలా చేస్తున్న క్రమంలో మా మెకానిక్ అక్కడ ఉండేసి అడ్డగిస్తే మా మెకానిక్ మీద కూడా దాడి చేశారు. మా మెకానిక్ కుడి కంటి మీద కూడా గాయాలైనవి. ఇలా ఉంటే మా యొక్క ఆర్టీసీ బస్సులు నడపడానికి డ్రైవర్లు
చాలా భయపడుతున్నారు, భయభ్రాంతుల్లో ఉన్నారు. మేము వీళ్ళకి రక్షణ ఏ విధంగా ఇవ్వగలుగుతాం? ప్రయాణికులే మా మీద దాడి చేస్తే ఈ డ్రైవర్లకి రక్షణ ఏ విధంగా మేము ఇవ్వగలుగుతాం? కాబట్టి వీళ్ళని ఏదో క్రమశిక్షణ చర్య తీసుకునేదాకా వీళ్ళపై మేము మాత్రము ఈ యొక్క కేసు మేము కొనసాగుతూనే ఉంటామండి. స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మత్స్యకార సోదరా సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.